ఏ గాయస్ బ్యాక్ టు మై ఛానల్. సో గొంతేంటి ఇలా అయింది. హాయ్ గాయస్. సో ఇవాళ అయితే బాగేపల్లిలో ఫెస్టివల్ అనమాట, కర్గా అని. గొంతేంటి రావట్లేదు. సో ఇవాళ అయితే బాగేపల్లిలో కర్గా అని ఫెస్టివల్ అనమాట. సో అంటే నేను లాస్ట్ ఇయర్ ఈ ఫెస్టివల్ ఎలా అని నా ఛానల్లోనే వీడియో అయితే పెట్టాను. కానీ ఈ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ పెట్టాను కదా, సో ఈ ఇయర్ ఎందుకులే అని అనుకున్నాను. కానీ ఇప్పుడు ఆ వీడియో చూశాను అనమాట. అంటే కాసేపు రెస్ట్ తీసుకున్నాను అనమాట. ఇవాళ సాటర్డే కాబట్టి మార్నింగ్ నుంచి కొంచెం వర్క్ ఉండే, వర్క్ చేసి సో 2:30 అలా అయిందనమాట. సో తర్వాత పోయి ఒక స్లీప్ అయితే వేశాను. సో ఇప్పుడే లేచి వచ్చాను అనమాట. అందుకేనేమో వాయిస్ ఇట్లుంది. సో ఇవాళ అయితే బాగేపల్లిలో మంచి ఫెస్టివల్, అంటే ఒక 3 days జరుగుతుందన్నమాట ఈ ఫెస్టివల్ అయితే. సో ఆ వీడియో అయితే చూశాను కదా, దాంట్లో నేను ఎక్కువ సోదే చెప్పాను. సో ఫెస్టివల్ గురించి అందుగా చూపించలేదన్నమాట. అందుకే సడన్గా అనుకున్నాను సో ఈసారి కూడా వీడియో తీయాలని. సో వీడియో తీయాలి అనుకున్నాను కదా. అవుట్ సైడ్ అంటే ఫెస్టివల్ స్టార్ట్ అయ్యేది వచ్చేసి సో 6:30 అట్లా స్టార్ట్ అవుతుంది. ఇది 3 days జరుగుతుందన్నమాట. ఆల్రెడీ నేను ఒక గేమ్ లాగా ఉన్నింది. సో నేను ఆ గేమ్ అయితే సో ఎలా ఆడారని నేను ఒక క్లిప్ అయితే యాడ్ చేస్తాను. సో అది చూడండి. సో చాలా బాగుంటుంది అనమాట ఆ గేమ్ అయితే. అండ్ నా ఒపీనియన్ కూడా చెప్తాను ఆ గేమ్లో ఏం జరిగింది అనేది. అండ్ సో ఇప్పుడైతే అవుట్ సైడ్ అయితే వచ్చాను కదా, వర్షం పడుతుంది అనమాట. అంటే వ్లాగ్ తీయాలనుకున్నాను. సో ఇంకా రెడీ అయ్యి టెంపుల్ దగ్గరికి, అంటే బాగేపల్లి టౌన్లోకి అయితే వెళ్తే సో ఫెస్టివల్ సంబరాలు అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. నేను అవుట్ సైడ్ వస్తే సో అప్పుడే వర్షం పడుతుంది. ఫ్లాప్ అవుతుందేమో అని కొంచెం బాధగా ఉందన్నమాట. సో వెదర్ అయితే ఫెస్టివల్కి ముందు రోజు ఒక గేమ్ అయితే ప్లే చేస్తారని చెప్పాను కదా, అది ఈ గేమేనమాట. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా ఫన్నీగా కూడా ఉంటుంది. సో ఇట్లా ఒక స్తంభానికి బురద అయితే వేసింటారు. ఎక్కడం అంత ఈజీ కాదనమాట, అంటే కొంచెం జారుతూ ఉంటారు. సో పైన క్యాష్ ప్రైజ్ అయితే పెట్టింటారు, ఒక 30,000 పెట్టారనమాట ఈసారి. సో నాకు అక్కడ చెప్పుకుంటే నాకు తెలిసింది. సో అందుకే ఒక్కొక్క పర్సన్ ఎక్కుతున్నారు, కానీ జారిపోతున్నారు అనమాట. ఈ పర్సన్ అయితే కొంచెం టెక్నిక్గా ఎక్కాలని ఇక్కడైతే వచ్చాడు. అండ్ నేను ఈ గేమ్ గురించి ఇక్కడ ఏం జరిగింది అని ఒక షార్ట్ వీడియో అయితే చేసి నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను నా ఛానల్లో. సో ఆ షార్ట్ వీడియో చూస్తే మీకు తెలిసిపోతుంది. అండ్ పైన ఉండే పర్సన్ కూడా సో కింద ఉండే వాళ్ళకి వాటర్ అయితే వేస్తుంటాడు అనమాట. ఎక్కడం అంత ఈజీ కాదు. అండ్ ఈ పర్సన్ అయితే ఆల్మోస్ట్ ఎక్కేశాడు, కానీ తనకి ప్రైజ్ అయితే రాలేదు. నేను ఎందుకు రాలేదని షార్ట్ వీడియోలో అయితే చెప్పాను. సో అది ఒకసారి చూసేయండి. సో ఇప్పుడైతే చినుకులు పడ్డాయి, నేను చూపిస్తాను. సో అంటే నేను ముగ్గేసాను అనమాట. సో దాని మీద చినుకులు పడింది. సో అప్పుడు మీకు తెలుస్తుంది వర్షం పడింది. ఇట్లా చూస్తుంటే అంత జోరుగా కూడా వర్షం పడట్లే, అట్లా అని వర్షం పడకుండా కూడా ఉండట్లే. సో అట్లా ఉందన్నమాట పరిస్థితి అయితే. సో వీడియో తీద్దాం అనుకున్నా, ఇప్పుడే ఇలాంటి డిస్టర్బెన్స్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ మధ్య వీడియోస్ కూడా కొంచెం, అంటే వీడియోస్ అయితే తీస్తున్నాను, కానీ ఎడిటింగ్ అండ్ వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేయడం లేట్ అవుతుందన్నమాట. సో అది ఇప్పుడైతే వర్షం పడుతుంది, వాతావరణం ఎట్లుందనమాట. సో చినుకులు అయితే పడతా ఉందన్నమాట. సో తెలుస్తుందో తెలీదు, కానీ ఈ ముగ్గు చూస్తే తెలుస్తుంది. ఇక్కడ వర్షం చినుకులు పడి సో ఇట్లా అయిందనమాట ముగ్గు అయితే. నేనే మార్నింగ్ మా అమ్మమ్మ ముగ్గు చూసి ఇట్లా వేసాను అనమాట. సో ఇవాళ వేసానో లేదో అప్పుడే వర్షం పడతాను. నేను ఎప్పుడు ముగ్గు వేసినా అదే ఒకటి గమనిస్తున్నా. సో నేను ఎప్పుడు మంచిగా ముగ్గు వేసి ఒక వీడియో తీయాలనుకునే ప్రతిసారి, అంటే మంచిగా వేసింటాను ముగ్గు, సో వీడియో తీసుకోవాలనే ప్రతిసారి వర్షం పడుతుంది అనమాట. అదేంటో నేను ఈ మధ్య వీడియోస్ తీస్తుంటే నాకు అట్లా అనిపిస్తుంది. సో మంచిగా ముగ్గు వేసి సో చూపిద్దాం అనుకునే లోపలే వర్షం పడుతుంటుంది అనమాట. సో ప్రజెంట్ అయితే వాతావరణం అట్లా ఉంది. సో ఇక్కడ కూడా చినుకులు పడతాయి అన్నమాట. సో ఇది మాకు వరండా, ఇక్కడ కూడా చినుకులు అనేది పడతా ఉంది. సో ఇప్పుడైతే హరీష్ అయితే వచ్చేసి ఒక 15 minutesలో వచ్చేస్తాను, రెడీ అవ్వమన్నారనమాట. అంటే బాగేపల్లిలో ఒక రౌండ్ వేసుకొని వద్దామని. అండ్ వీలైతే టెంపుల్కి వెళ్ళాలనుకుంటున్నాను. కానీ ఇవాళ ఎక్కువ రష్ ఉంటుందన్నమాట. అవుతుందో కాదో తెలీదు, ఓ పక్క వేరే చినుకులు పడుతున్నాయి. సో ఫస్ట్ అయితే టైం వచ్చేసి 6 o'clock అవుతుందన్నమాట. జస్ట్ ఇప్పుడే కాల్ వచ్చిందనమాట, హరీష్ది రెడీ అవ్వమని చెప్పారు. సో టైం అయిపోతుంది, నేను వీడియో తీసుకుంటున్నాను. అండ్ ఇవాళ అయితే మా అత్తయ్య స్వీట్ అయితే చేసింది. ఎందుకో స్వీట్ తినాలనిపిస్తుంది అనమాట నాకు. స్వీట్ తింటూ రెడీ అయిపోదాం. సో మార్నింగ్ చక్కెర పొంగలి అంటారు కదా, సో ఎస్ ఈ చక్కెర పొంగలి చేసిందనమాట. నేను మధ్యాహ్నం తిందాం అనుకున్నాను, కానీ కొంచెం టైర్డ్ అయిపోయి నిద్రపోయాను అనమాట. సో అప్పుడు తినలేదు. లేచిన వెంటనే
తిందాం అనుకున్నా, కానీ వీడియో అయితే స్టార్ట్ చేసేసాను. సో మై ఫేవరెట్ చక్కెర పొంగల్. నాకు స్వీట్స్ అంటేనే భలే ఇష్టం. మా డాడీ లాగా, మా డాడీకి స్వీట్స్ అంటే ఇష్టం. సో అందుకేనేమో నాకు తెలీదు, స్వీట్స్ పిచ్చి నాకు కూడా. సో ఇదైతే తినేసి రెడీ అయిపోయి సో బాగేపల్లి టౌన్లోకి అయితే వెళ్ళి ఫెస్టివల్ ఎలా జరుగుతుంది అనేది చూపిస్తాను. ఎస్, ఇక్కడి నుంచి అయితే నేను బాగేపల్లిలో ఫెస్టివల్ ఎలా జరుగుతుందని చూపిస్తాను అనమాట. అండ్ వాయిస్ ఓవర్ కూడా ఇస్తున్నాను. చాలా నాయిస్ ఉందన్నమాట. సో అందుకే నాయిస్ అంతా తగ్గించేసి సో నేనే వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. అండ్ బాగేపల్లిలో ఈసారి కొంచెం ఫెస్టివల్ వైపు తగ్గింది అనే చెప్పచ్చు. లాస్ట్ టైము సో ఇట్లా రోడ్ సైడ్లో వేసింటారు కదా లైటింగ్స్, సో చాలా బాగా వేశారనమాట. సో ఈసారి ఎందుకో తగ్గింది అనిపించింది. ఎందుకు నేను లాస్ట్ టైం ఇంకా బాగుండింది కదా, సో ఈసారి లైటింగ్స్ అంతా ఎందుకు ఇట్లా తగ్గింది అనేసి నేను మా హస్బెండ్ అడిగితే మా హస్బెండ్ అయితే చెప్పారనమాట, లాస్ట్ ఇయర్ సో ఎలక్షన్ టైం అంట, సో అందుకే ఇద్దరు పైపోటీ మీద అట్లా ఫెస్టివల్ని మంచిగా జరిపించారు. కానీ ఈసారి సో ఆల్రెడీ రిజల్ట్ వచ్చేసి ఒకరిది నడుస్తుంది కదా, సో అందుకే ఇట్లా అని చెప్పారనమాట. ఓకే అనుకున్నాను. అండ్ ఇక్కడైతే ఆర్కెస్ట్రా అయితే పెట్టించారు. ఇది టెంపుల్కి ఆపోజిట్లోనే ఉంటుంది అనమాట. అండ్ నేను ఇటువైపు చూపిస్తున్నాను కదా, ఇక్కడే టెంపుల్లో. సో టెంపుల్ దగ్గర అయితే లైటింగ్స్ అయితే చాలా బాగా వేశారు. చాలా రష్ తక్కువ ఉంది అనిపించింది. సో అందుకే అమ్మవారిని దర్శనం చేసుకుందామని వెళ్తున్నాము. నేనైతే టెంపుల్కి అమ్మవారిని దర్శనం చాలా రష్ ఉంటుంది, చేసుకుంటామో చేసుకోమని టెంకాయ అయితే తేలేదు. సో ఇక్కడే తీసుకున్నాను. 50 రూపీస్ ఛార్జ్ చేశారనమాట. అండ్ క్యూలో ఉన్నాము. ఇక్కడైతే మా హస్బెండ్ చూడండి వీడియో తీస్తుంటే వంగి ఫోజ్ ఇస్తున్నారనమాట. అంటే నేను పొట్టి అని నన్ను ఎప్పుడు అట్లా చేస్తుంటారు. సో అంత వంగకు నేను కొంచెం హైటే ఉన్నానని ఇక్కడైతే నేను చెప్తున్నాను. అండ్ ఇక్కడ ఆర్కెస్ట్రా కదా, సో పాటలు అయితే వేశారనమాట. ఒక మంచి వైబు నాకు కూడా, నేను కూడా పాడుతున్నాను. అండ్ కొంచెం క్యూలో ఉన్నాం కాబట్టి సో కొంచెం అట్లా. అండ్ ఈ పర్సన్ గురించి నేను చెప్పాలి, అసలు ఎవరికైనా ఎగురుతుందేమో అని ఎంత స్లోగా టెంకాయ కొట్టిస్తున్నారంటే చాలా సో స్వీట్ అనిపించింది. అండ్ చాలా నియర్కి వచ్చేసామన్నమాట. ఇప్పుడైతే అమ్మవారిని అయితే చూపిస్తాను. ఇంత కళగా ఉంటారంటే అమ్మవారిని మాత్రం చాలా మంచిగా రెడీ చేసి ఉంటారనమాట. చూస్తూనే ఉండాలనిపిస్తుంది, అంత బాగుంటారనమాట అమ్మవారు అయితే. సో చూసారా, నేను చెప్పలేదా ఎంత బాగా అలంకారం అయితే చేశారు చూడండి. అసలు ఎంత బాగున్నారో, నాకు అట్లే చూస్తుంటే అమ్మవారిని చూస్తూ మన కోరికల్ని బాధల్ని సో అంతా అమ్మవారికి చెప్పుకోవాలనిపిస్తుంది, అంత బాగుంటారనమాట. అండ్ దర్శనం అయితే చేసుకొని 2 సెకండ్స్ అంతే, అంటే చాలామంది ఉన్నారు కదా, వాళ్ళు కూడా దర్శనం అయితే చేసుకోవాలనేసి మేము త్వరగా అమ్మవారిని ముక్కొని అయితే వచ్చేసాము. అండ్ ఇంకా అంటే గడదం గుడి అని ఉందన్నమాట వెంకటేశ్వర స్వామి వారిది, అక్కడి వరకు లైటింగ్స్ అయితే వేసింటారు. సో అందుకే ఇంకా ముందరికైతే వెళ్తున్నాము, వెంకటేశ్వర స్వామి వారి గుడి వరకు వెళ్దామని. అండ్ వెంకటేశ్వర స్వామి వారి గుడి వరకు వచ్చామంటే దర్శనం చేసుకోకుండా వెళ్ళలేము కదా. ఇది వెంకటేశ్వర స్వామి వారి గుడి అన్నమాట. ఇంకా 2 డేస్లో ఇక్కడ కూడా పౌర్ణమికి తేర్ అనే ఫెస్టివల్ అయితే జరుగుతుంది. సో ఇంకా 2 డేస్లో ఉంది, అందుకే ఇక్కడ కూడా లైటింగ్స్ అయితే వేశారు. నాకు వెంకటేశ్వర స్వామి వారిని గుడి చూసేసరికి ఒక్క షాక్ అయిందనమాట. ఎంత బాగుందో అసలు. నాకు ఇక్కడ ఏం నచ్చింది అంటే ఇట్లా కలర్ లైటింగ్స్ లేకుండా ఇట్లా వైట్ వేశారు కదా, ఎంత వెలిగిపోతుందంటే టెంపుల్లో ఏం వేశారు అబ్బా అనిపించింది నాకైతే. సో చాలా బాగుంది అనమాట గుడి అయితే. అంటే ఇట్లా లైటింగ్స్ వేసేసరికి ఇంకా మంచిగా దేవుని గుడి అయితే ఇంకా బాగా అనిపించింది నాకైతే. అండ్ ఇంకా దర్శనానికి అయితే వెళ్దామని సో ఇక్కడైతే వచ్చాము. అండ్ లోపలికైతే వెళ్తున్నాం అనమాట. నేను ఆల్రెడీ చాలాసార్లు చూపించాను వెంకటేశ్వర స్వామి వారి గుడి నా ఛానల్లోనే. అండ్ గుడికి ఆపోజిట్లోనే ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది, అంటే ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చుతుంది అనమాట. అండ్ టెంపుల్ కూడా సో ఎంట్రన్స్ చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా చాలా రష్ ఉంది, అంటే నేను అక్కడ టెంపుల్లో రష్ ఉంటుంది అనుకున్నాను, కానీ ఇక్కడ కూడా రష్ ఉంది అనమాట. అండ్ ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి వారికి అండ్ అమ్మవారికి పెండ్లి అవుతుంది కదా, సో ఆ స్టాచ్యూస్ అయితే ఉన్నాయి అనమాట. అండ్ ఇక్కడ అంటే మంగళారతి ఏమో జరుగుతుంది, సో అందుకే రష్ ఉంది, కాసేపు స్టాప్ చేశారనమాట. అందుకే నేను ఇక్కడైతే చూస్తున్నాను, అంటే చుట్టుపక్కల సో వెంకటేశ్వర స్వామి వారిది సో ఏమేమి స్టాచ్యూస్ అయితే ఉన్నాయని. అండ్ నేను తులసి హారం అయితే తెచ్చాను. అబ్బా, వెంకటేశ్వర స్వామి వారికి తులసి హారం అంటే చాలా ఇష్టం అంట. సో అదొక్కటి మనము సమర్పించుకుంటే చాలు, చాలా మంచిది అని చెప్తుంటారు. సో అందుకే తులసి హారం అయితే తెచ్చాను. అండ్ ఇంకోటి అక్కడ ఎమ్మెల్యే గారు వచ్చారంట, సో అక్కడ వాళ్ళు పూజ చేపిస్తారని
పూజ చేపిస్తున్నారని ఇంత లేట్ అని చెప్పారు. అంటే ఇక్కడే చూడండి మనుషుల్లో ఎంత డిఫరెన్షియేషన్ ఉంటుందని. కానీ దేవునికి మాత్రం అక్కడి ఇంకా చూస్తుంటాడు కాబట్టి సో అందరూ ఒక్కటేనేమో అనిపించింది. నాకు ఎందుకు ఆ మైండ్లో అట్లా అనిపించింది అనమాట. అండ్ లోపలికైతే దర్శనానికైతే వెళ్ళిపోయాము. సో వెంకటేశ్వర స్వామి వారి అలంకారం కూడా చాలా బాగుంది. తీసుకుందాం అనుకుంటే ఇక్కడ స్వామీజీ తీసుకోకూడదు వీడియో అని చెప్పారు. సో ఇంకా సరే అని ఆపేసామన్నమాట. ఇంకా అవుట్ సైడ్ అయితే వచ్చేసి కుంకుమ అండ్ గంధం అయితే ఉంటే పెట్టుకుంటున్నాం అనమాట. నాకు టెంపుల్కి వస్తే ఏదో తెలియని ఒక మనసుకు హాయ్ అనిపిస్తుంది. సో ఏదే టెన్షన్స్ ఉన్నా సో మర్చిపోతాం అనమాట. నాకు ఎందుకో టెంపుల్కి అప్పుడప్పుడు వస్తుంటే బాగుంటుంది అనిపిస్తుంది అనమాట. నేను అక్కడ వెంకటేశ్వర స్వామి వారిని అయితే చూపించలేకపోయాను కదా. సో ఇక్కడ చూడండి, కానీ ఇక్కడ కొంచెం ఫొటోస్ అయితే తీసుకుంటున్నారనమాట. అందుకే వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా ముందరికైతే వచ్చేసాను. అండ్ ఇక్కడ పూలంతా ఇట్లా కడుతుంటే ఏంటిది అనుకున్నాను, కానీ అక్కడ ఉండే వాళ్ళని అడిగితే కళ్యాణోత్సవం జరుగుతుంది అందుకే ఇట్లా పూలు అయితే కడుతున్నామని చెప్పారు. ఓహో అవునా అని అనుకొని అట్లే గుడి చుట్టూ ఒక రౌండ్ అయితే వేశాను. అడిచాడు ప్రసాదం ఇస్తాను షో తిందాం. ఐ లవ్ ప్రసాదం టెంపుల్స్లో మంచిగా తింటా. పువ్వు పడిపోతానే ఉంది వచ్చా. ప్రసాద్ మీరు తెచ్చుకో. ఐ లవ్ ప్రసాదం అబ్బా. టెంపుల్స్లో పులిహోర అంటే ఇంకా ఇష్టం, కానీ పెరగనం దొరికింది, కానీ ఏదైనా ప్రసాదం కాబట్టి ఓకే. అండ్ తేరు అయితే జరుగుతుంది అని చెప్పాను కదా, అది రెడీ చేస్తున్నారనమాట ఇక్కడ. అండ్ ఇంకో పక్క పల్లకిలో అమ్మవారిని అయితే తోడుకుండా వస్తున్నారనమాట. అంటే టెంపుల్ లేకైతే వెళ్తున్నారు. ఇట్లా పల్లకిలో మోసుకొని వచ్చేటప్పుడు ముందర ఇట్లా మేళాలోళ్ళు వాయిస్తుంటారు కదా. సో వాళ్ళు ఏ సాంగ్ వాయిస్తున్నారంటే నాకు చాలా బాగా నచ్చింది. అంటే వాళ్ళు అట్లా అదే మనకి పెళ్లి టైంలో కిటకిట తలంబ్రాల పెళ్లి కూతురు ఆ సాంగ్ అయితే అంటే నాకు పాడడం అందుగా రాదు, అందుకే ఆ సాంగ్ ప్లే చేస్తుంటే ఎంత మంచిగా అనిపించిందో. అసలు కళ్యాణోత్సవం లేట్గా అవుతుంది అని చెప్పారు, అందుకే మేము రిటర్న్ వచ్చేయాల్సి వచ్చింది. అండ్ ఇక్కడ ఆర్కెస్ట్రా అయితే జరుగుతుంది అనమాట. అండ్ మళ్ళీ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. ఇంకా కాసేపు లేట్ అవుతుంది అని చెప్పారనమాట. అంటే మెయిన్ ఫెస్టివల్ స్టార్ట్ అయ్యేది 9:30 అట్లా స్టార్ట్ అవుతుంది అనేసరికి ఇక్కడ దహిపూరి ఏదో స్నాక్స్ లాగా తిందామని వచ్చాము. అండ్ మేము వచ్చేసరికి సో చాలా రష్ అయిపోయారనమాట. అసలు దగ్గరికి కూడా వెళ్ళలేకపోయాము. నేను చూపిద్దాం అనుకున్నాను ఈ ఫెస్టివల్ కరగా అంటే ఏంటి అనేది, కానీ అది ఇక్కడ స్టేజ్ మీద చూడండి ఒక పర్సన్ అయితే కలశాన్ని తల మీద ఎత్తుకొని సో ఊరంతా అంటే బాగేపల్లి టౌన్ అంతా ఒక 2 days అన్న పడుతుంది అనమాట. ఆ కలశం దించేదే లేదంట. అంత ఊరంతా తిరుగుతారనమాట. అంటే అది అమ్మవారి ఆశీర్వాదము అని, అంటే ఊరినంతా కాపాడుతుంటుంది గ్రామదేవత అన్నట్లు. సో ఇక్కడ నేను అది చూపించాను, అది చూపించాలి, అది క్యాప్చర్ చేయాలనుకున్నాను, కానీ చాలా రష్ ఉన్నారనమాట. ఇక్కడైతే అసలు చూడండి ఫుల్ ఎంత రష్ ఉన్నారో. సో ఇంకా నేను మీకు చూపించాలి ఫెస్టివల్ని అనేసి ఈ రష్లో కూడా నేను వీడియో అయితే తీస్తున్నాను అనమాట. అండ్ మా ఇంటి దగ్గరికి అయితే వస్తుంది, అంటే నేను ఊరంతా ఆ పర్సన్ తిరుగుతారని చెప్పాను కదా. సో ఇంటి దగ్గరికి కూడా వస్తారనమాట. ఇక్కడే వెయిట్ చేస్తున్నాము. మా ఇంటి దగ్గరికి వచ్చేసరికి మార్నింగ్ 4:30 అట్లా అయిందనమాట. 4:15 అట్లా సంథింగ్ ఆ టైంలో వచ్చారు. సో మేము అమ్మవారి కోసమే నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. మా అత్త అయితే హారతి అండ్ టెంకాయ అంతా తెచ్చారనమాట దేవునికి పూజ చేసుకోవాలనేసి. సో ఆ డెడ్ ఎండ్లో ఉన్నారనమాట. నియర్ బై వస్తే సో మీకు కనిపిస్తుంది. సో ఇక్కడైతే అమ్మవారు వస్తున్నారు కాబట్టి వాటర్ కూడా వేశారు. అండ్ వర్షం కూడా పడుతుండింది అనమాట. ఓ పక్క వర్షం కూడా పడుతుంటుంది. ఆ వర్షంలో కలుషం అంతా చాలా వెయిట్ ఉంటుంది అనమాట. ఎత్తుకుంటూ ఇలా నడుస్తున్నారంటే నిజంగానే ఏదో స్ట్రెంగ్త్, ఏదైనా దేవుని స్ట్రెంగ్త్ ఉంటేనే అది సాధ్యం అనిపిస్తుంది. అండ్ దగ్గరికి వచ్చేసరికి నేను వీడియో స్టాప్ చేశాను అనమాట. అండ్ ఇక్కడ కాసేపు కుసంబెట్టారు దేవుణ్ణి. ఏదైనా పాలు జ్యూస్ అలాంటిది ఇస్తారనమాట. తను తింటున్నప్పుడు ఎవరో చూడకూడదని ఇట్లా బట్ట అయితే కప్పేస్తారు. ఇది వీడియో తీసుకోకూడదు, కానీ నేను అంటే
చూపించాలి ఈసారి ఫెస్టివల్ ఎలా అని నేను ఒక చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను అంతే, తర్వాత స్టాప్ చేశాను. అండ్ ఇట్లా వీడియో తీస్తుంటే ఆ పర్సన్ ఒక్కసారి మన కళ్ళు ఇట్లా తిరిగాడనమాట. అప్పుడు ఎంత భయం వేసింది అంటే అసలు దేవుని దగ్గర ఉంటే మనం భయపడకూడదు, కానీ ఒక్కొక్కసారి భయం వేస్తుంది అనమాట. నేను ఈసారి కొంచెం భయపడ్డాను, ఎందుకో తెలీదు. అండ్ ఇక్కడ నిమ్మకాయ అండ్ ఒక స్టిక్ అయితే ఉంది కదా, సో ఆ స్టిక్ని మనం తల మీద పెడితే ఎంత లక్కీనో తెలుసా, మన కోరికలన్నీ తీరుతుంది. సో అమ్మవారు ఎవరి మీద అట్లా ఈజీగా పెట్టరు, కానీ అట్లా పెట్టినప్పుడు చాలా అదృష్టం అని చెప్తుంటారు. ఈసారి అంటే నేను కూడా పెట్టించుకుందాం అనుకున్నా కానీ కుదరలేదనమాట. అండ్ ఇక్కడైతే ఎందుకు స్టాప్ అయ్యారనే తెలీదు, ఎందుకు స్టాప్ అయ్యారనుకుంటా. అసలు నిజంగానే చాలా స్ట్రెంగ్త్ ఉండాలన్నమాట ఈ పర్సన్కి. ఒక్క ఫుడ్ ఉండదు, అసలు జస్ట్ లిక్విడ్లోనే 2 days బాగేపల్లంతా. సో ఇట్లా తిరగడం అంటే అంత ఈజీ కాదనిపిస్తుంది. నిజంగానే ఏదో అంటే మనకి ఒక పవర్, దేవుని శక్తి అంటారు కదా, అది ఉంటేనే ఇది సాధ్యం అనిపిస్తుంది అనమాట. అండ్ యాక్చువల్లీ వాళ్ళు జస్ట్ ఇట్లా నడవరు అనమాట, పరిగెత్తుతారు, డ్యాన్స్ వేస్తారు, అట్లా బ్యాలెన్స్ చేస్తూ ఎంత మంచిగా డ్యాన్స్ వేస్తారు తెలుసా. అది నేను స్టేజ్ మీద ఉన్నప్పుడు అట్లా డ్యాన్స్ అయితే వేస్తాను, నేను అది క్యాప్చర్ చేయలేకపోయాను, అది చేసుంటే మీకు తెలిసేది. ఇంకా యూట్యూబ్లో కూడా వాళ్ళు అట్లా డ్యాన్స్ వేసిండేది మనకి వీడియోస్ ఉంటాయి, చూడాలనుకుంటే చూడొచ్చు. అండ్ ఇక్కడ చూడండి ఎంత పరిగెత్తొస్తున్నారు అనమాట. సో ఇట్లా పరిగెత్తుకుంటూ అసలు ఎంత స్ట్రెంగ్త్ ఉంటేనో అని నాకు అనిపిస్తుంది. టైం ఎంత 4:15 అట్లా. సో మన రోడ్కి వచ్చేసరికి 4:15. సో ఇంకా నెక్స్ట్ రోడ్లో ఉన్నాడు అనమాట, చూడడానికి దగ్గరికి అయితే వెళ్తున్నాం. నిమ్మకాయ తీసుకున్నా, ఎందుకో ఈసారి కొంచెం భయపడినాను. భయంతో సరిగ్గా చూడలేదు, అందుకే నెక్స్ట్ రోడ్లో వెళ్ళి చూస్తాను. నెక్స్ట్ రోడ్లకు కూడా వెళ్ళామన్నమాట దేవుణ్ణి అయితే చూడడానికి. వెళ్ళింది మంచి పని అనిపించింది, ఎందుకంటే ఇక్కడ నాయుడు అంకల్ అయితే కలిశారనమాట, మా మామయ్య గారు ఫ్రెండ్. సో ఇక్కడ వైట్ షర్ట్ అయితే వేసుకున్నారు కదా, సో ఆ అంకలే ఎంత మంచి వ్యక్తి అంటే, ఇప్పుడు ఒక పర్సన్తో మనం మాట్లాడితే ఒక 5-10 minutes మాట్లాడితే మనకు ఆ పర్సన్ ఎలా అని మనం గ్రహిస్తాం కదా. సో నేనైతే గ్రహిస్తాను అనమాట. చాలా 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 మంచి వ్యక్తి, అంటే ఒక జీరో ఈగో అనమాట అంకల్కి. ఒక పర్సన్ చూడగానే అంటే మనకి తెలుసు అంటే వాళ్ళందుకు వాళ్ళే మాట్లాడేంత వరకు మనం మాట్లాడడం కదా. అంకుల్ అయితే అసలు తనే ఇనిషియేట్ తీసుకొని మాట్లాడతారు అనమాట. ఎంత ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళ దగ్గర సో చాలా ఒదిగి ఉంటారనమాట. అది చాలా కొంతమందిలోనే మనం చూస్తుంటాము. సో అంకుల్ కూడా కొంతమందిలో ఒక్కరని నేను ఫీల్ అవుతుంటాను అనమాట. సో ఇంతే. సో ఈ వీడియో అంటే మా ఊరి జాతర అయితే చూపించాను కదా, మా ఊరి పండగ అయితే. సో ఇట్లా జరుగుతుందన్నమాట ప్రతి ఇయర్. ఈసారి కరగా ఇట్లయితే జరిగింది. నేను లాస్ట్ ఇయర్ కొంచెం సోదే ఎక్కువ చెప్పేశాను, సో ఫెస్టివల్ కొంచెం తక్కువ చూపించానని ఫీల్ అయ్యాను. అందుకే ఈసారి సో ఫెస్టివల్ని మంచిగా చూపించాలని. సో ఇంతే, అంటే ఇంకా మంచిగా చూపించిండొచ్చు కానీ చాలా ఎక్కువ రష్ ఉండే. సో అందుకే నేను ఇంకా సరే అనేసి నాకు వీలైనంత నేను క్యాప్చర్ అయితే చేశాను. సో ఎవరైనా ఈ వీడియో చూసుంటే అంటే పూర్తిగా చూసి సో ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి, బాగుందా బాగాలేదా అనేది. అండ్ లైక్ మర్చిపోద్దు, లైక్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ, బాయ్.